అంటే సేవ్ ఆర్డిటి అనేది దాన్ని రక్షించాలి. ఇప్పుడు రెన్యువల్ కాకుండా ఎన్డీఏ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఇప్పటికే ఆపేస్తున్నారు. ఆర్డిటికి విదేశీ నిధులు రాకపోతే అనంతపురం జిల్లాలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనకందరికీ తెలిసిందే. స్కూళ్ళు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, పొలాలు కావచ్చు, ఇవి ఏవైనా సరే. నేను ఈ జిల్లాలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. ఇప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా ఆర్డిటి బాధితుల గురించి నేను ఒక బాధితుని కూడా చూడలేదు. ఆర్డిటి లబ్ధిదారులను చూశాను, ఆర్డిటీలు చూశాను, హాస్పిటల్ చూశాను, స్కూళ్ళను చూశాను. గత ప్రెస్ మీట్లోనే చెప్పాను, ఫాదర్ ఫెరార్ గారు ఒక చోట రాసి ఉన్నారు, ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు నా గురించి ప్రజలు మాట్లాడుకుంటారని. ఆ సమయం ఇదే. ఎందుకంటే ఆర్డిటి అనేది ఒక సంస్థ, ఒక వ్యక్తిగా కార్యకలాపాలు నాకు తెలియదు, ఒక సంస్థ కార్యకలాపాలే నాకు తెలుసు. అలాంటి వాటిని మనం కాపాడుకోవాలి. ఏ ఉపయోగం పడని మనుషులు, ఏ ఉపయోగపడని సంస్థలు చాలా ఉంటాయి భూమి మీద. ఉదాహరణకు తుమ్మ చెట్లు ఉన్నాయి. ఎవరేం దానికి నీళ్లు పెట్టాల్సిన పనిలే, కలుపు తీయాల్సిన పనిలే, మళ్ళీ ఎరువులు వేయాల్సిన పనిలే. కానీ మామిడి చెట్లను, చీని చెట్లను ఎట్లా చూసుకోవాలా? అట్లాంటిది